హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఆ ఫొటోస్ నాకు మంచిగా అనిపించాయి, కొన్ని ఫన్నీగా అనిపించాయి, కొన్నిట్లో మెసేజ్ ఉందని అనిపించింది. ఇంకా ఆ ఫొటోస్ అన్నీ నేను కొన్నేమో పేపర్లో వచ్చిన వాటిని ఫోటో తీసుకున్నాను, కొన్నేమో నాకు ఎక్కడైనా కనిపించిన వాటిని ఫోన్లో ఫోటో తీశాను. వీడియో మొత్తం చూడండి, అన్ని ఫొటోస్ చూడండి, బాగానే ఉంటుంది వీడియో. ఓకేనా? ఇది యాక్చువల్గా ఎల్లో కలర్ రిక మందార, అయితే దీనికి మొత్తం రెడ్ కలర్ మందార వచ్చింది చూడండి, కింద డిఫరెంట్గా వచ్చింది కదా. ఇది కంచిలో ఉడిపి హోటల్లో చూడండి, గుమ్మానికి ఎంత కార్వింగ్ ఉందో, ఎంత హెవీగా కార్వింగ్స్ ఉన్నాయో, వుడ్తో చేసింది. ఇంకా డాగ్స్ అయితే చాలా ఫన్నీ. చూడండి, మా కార్ ఎక్కి కూర్చుంది ఇది. దీనికి రోజు ఫుడ్ పెడతాం. ఇంకా చూడండి, ఎవరో కుషన్స్ బయట ఆరబెట్టుకుంటే వాటి మీద ఎక్కి ఎంచక్క కూర్చుంది. చాలా ఫన్నీగా అనిపిస్తాయి కదా డాగ్స్. నాకైతే డాగ్స్ చాలా ఇష్టం. ఇది ఒక చిన్న హోటల్లో బయట టబ్లో ఎలా కూర్చున్నది చూడండి. ఇది ఢిల్లీలో ఒక టెంపుల్ ముందు తీసిన ఫోటో. చూడండి, అడుక్కునే ఆమె అడుక్కున్న ఫుడ్ని కూడా డాగ్కి ఎలా తినిపిస్తుందో. ఆమె పిచ్చామనుకుంటా. పిచ్చామైనా ఈమె బెటర్ మనలో చాలామంది కంటే. ఎందుకంటే ఫుడ్ పెట్టద్దని గొడవ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, పెట్టే వాళ్ళని కూడా పెట్టద్దంటారు. ఈ డాగ్ చూడండి, వాళ్ళ యజమాని చనిపోయినా కూడా రోజు హాస్పిటల్కి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తుందంట. మనుషులని లెక్క చేయట్లేరు, కానీ ఒక డాగ్ వాళ్ళ యజమాని కోసం ఎంత ప్రేమ చూపిస్తుందో చూడండి, పిచ్చి ప్రేమని. అయినా కూడా మనం డాగ్స్ని అసహించుకుంటాం, రాళ్ళతో కొడతాం, ఫుడ్ పెట్టే వాళ్ళని పెట్టనివ్వం. ఈ ఫోటో చూడండి, మీకు ఏమనిపిస్తుంది? ఏదో వాటర్లో తేలుతుంది అని అనుకుంటున్నారు కదా, ఏదో గడ్డి చెట్లు లాంటివి, కానీ కాదు. అందులో ఉన్నది సోల్జర్స్. వాళ్ళు ఏదో ఆపరేషన్లో భాగంగా ఆ వాటర్లో అలా దాక్కొని ఉన్నారు. బాగుంది కదా ఫోటో, అస్సలు ఐడెంటిఫై చేయలేకుండా ఉంది కదా. ఈ ఫోటో ఎందుకు స్పెషల్ అయిందంటే, ఇది మా ఫస్ట్ పిజ్జా. అవును, ఎందుకంటే మా ఫాదర్ బయట ఫుడ్ తిననివ్వరు. చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్, చెప్పాను కదా, హోటల్లో బయట ఫుడ్ తినేది ఉండదు. సో ఇది మా ఫస్ట్ పిజ్జా. డొమినోస్లో లాస్ట్ ఇయర్ తిన్నాం. ఈ కార్టూన్ చూడండి, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది కేవలం గొర్రెలకి, ఇది నక్కనా లేదంటే తోడేలు నాకు తెలియదు, కానీ నక్క, తోడేలు, గొర్రెలకు సంబంధించిందే కాదు, మనుషులకు సంబంధించింది. ఎవరైతే చెప్పుడు మాటలు వింటూ, మళ్ళీ దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఏం చేయమని చెప్తున్నారు, ఎంత చెత్త పని చేయమని చెప్తున్నారు అన్నది లేకుండా గొర్రెల్లాగా చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ బ్రతుకు చివరికి బక్రానే. ఇంకా ఈ ఫోటోలో ఉన్నది క్యూట్ ఇల్లులు. ఇవి ఎవరి కోసమో తెలుసా? కోళ్ళు బాతుల కోసం. అస్సాంలో ఇలా కోళ్ళు బాతుల కోసం ఇంత క్యూట్ ఇల్లు అయితే కడతారు. బిర్యానీ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదో నాకు తెలియదు, కానీ మనమైతే బిర్యానీ అంటాం. నేను చెన్నైకి వెళ్ళినప్పుడు చూస్తే ఎక్కడ చూసినా బిర్యానీ అని రాసింది. నాకు చాలా ఫన్నీగా అనిపించింది, నవ్వు వచ్చింది. మా బుజ్జులో అయితే చిన్నప్పుడు బిరోనీ అనేది ఫన్నీగా బిరోనీ. భార్యాభర్తల్ని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, నాకు ఈ కపుల్ చూస్తే అలాగే అనిపించింది. చూడండి, ఈ రెండు కపుల్స్ నాకు ఎవరో తెలియదు, కానీ వాళ్ళ ఫేస్లో ఎంత సిమిలారిటీస్ ఉన్నాయి చూడండి ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి. ఇద్దరి నోస్, ఐబ్రోస్, ఐస్, ఇంకా మౌత్, ఇంకా ఫేస్ కట్ అవన్నీ సేమ్ అనిపించాయి. ఈ ఫోటోలో ఈ బోగన్విలియా ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. అది నేలలో నుంచి ఎక్కడ ఆకులు లేకుండా ఓన్లీ ఒక స్టెమ్ వచ్చి, అంటే ఫ్లవర్ వేస్లో మనం ఒక ఫ్లవర్ బంచ్ పెడతాం కదా, అలా దానికి ఒక స్టిక్ ఉంటుంది, సేమ్ అలా వచ్చింది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది అస్సాంలో ఒకరింట్లో ఒక ఫ్రంట్ రూమ్ అన్నట్టు. నాకు చాలా చాలా నీట్గా చాలా బాగా అనిపించింది. అంతా బ్యాంబూతో అల్లి దానిపైన మడ్ని ఒక లేయర్ లాగా నీట్గా రాస్తారు. చూడండి ఎంత బాగుందో, చల్లగా, చాలా నీట్గా, చాలా బాగుంది. ఇలాంటి బ్యాంబూ హౌస్ ఫుల్ టూర్ని నేను మీకు చేసి తర్వాత అప్లోడ్ చేస్తాను. చూడండి, చెన్నైలో ఉన్నప్పుడు మేము ఒక మల్టీ స్క్రీన్లో డార్లింగ్ అనే మూవీకి వెళ్ళాము. అయితే ఎందుకు ఈ ఫోటో స్పెషల్ అయిందంటే, ఆ సినిమా మొత్తం మేము ఇద్దరమే చూసాం, ఎవ్వరూ లేరు, అందుకే ఈ ఫోటో స్పెషల్ అయింది. మేము ఇద్దరమే చూసాం. మూవీ బాగాలేదు. మా పిల్లలు మాట వినరు. ఇంకా పిల్లలంటే అల్లరి చేయకి ఇంకేం చేస్తారు అని అంటుంటారు కదా, చూడండి నేర్పిస్తే ఈ కొండమూచులు కూడా డిసిప్లిన్ నేర్చుకున్నాయి. మీరు మీ పిల్లలకైతే డిసిప్లిన్ నేర్పించండి, లేదంటే చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది పెద్దయ్యాక. మా టౌన్షిప్లో ఒక డ్రమ్ స్టిక్ చూడండి ఎంత పెద్ద కాసిందో, బుజ్జులు హైట్ ఉంది. ఇంత పెద్ద డ్రమ్ స్టిక్ని ఎక్కడ చూడలేదు.
ఇంత పెద్దగా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ వండాక చాలా బాగుంది, టేస్టీగా ఉంది. చూసారా ఎలా అనిపించింది వీడియో? బాగుందా? సరే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు పల్లవీస్ వరల్డ్. అన్ని ఫొటోస్ బాగున్నాయి కదా. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా చూపించండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.